కానీ పౌలులో ఉన్న ముళ్ళు మాత్రం పాపమే. ఆహా! పౌలు పాపి అనడానికి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12 అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అదే బైబిలు పౌలు పరిశుద్ధుడని చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానని పౌలు చెప్పాడు. క్రీస్తు పాపం చేస్తూ బ్రతికాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 6 వచనంలో మమ్మలను చూసి లేఖనాలు అతిక్రమించకూడదని నేర్చుకోండి అని చెప్పారు. అంటే వారు లేఖనాలు అతిక్రమించలేదు, అతిక్రమిస్తే కదా పాపం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నేను మీ ఎదుట నిందారహితంగా ప్రవర్తించానని చెప్పాడు. గలతీ 2:20లో నా యందు జీవిస్తున్నది క్రీస్తేనని చెప్పాడు. ఫిలిప్పీ 3:17లో నేను మీకు మాదిరి అన్నాడు. ఏ విషయంలో మాదిరి? విశ్వాసంలోను, ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను మాదిరిగా జీవించమని తిమోతికి బోధిస్తూ దాన్ని చేసి చూపించాడు. ఇలాంటి ఎన్నో వచనాలు పౌలు పరిశుద్ధుడని చెప్తున్నాయి. ఆ ముళ్ళు పాపమైతే బైబిలే వ్యతిరేకించినట్లు అవుతుంది. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ ముళ్ళు పాపమని ఎలా అంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 55 వచనంలో మరణపు ముళ్ళు పాపం అని రాయబడి ఉందనే కదా. యా, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఓకే, బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. అంత మాత్రాన ముళ్ళు అని ఉన్న చోట అలా పాపాన్ని అప్లై చేయొచ్చు అంటారా? అంటే సామెతలు 26 అధ్యాయం 9వ వచనంలో మూర్ఖుల నోట సామెత మొత్తిగలవాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండునని రాయబడింది. ఈ వచనాన్ని మొత్తిగలవాని చేతిలో పాపం గుచ్చుకున్నట్లుండునని వ్యాఖ్యానించవచ్చా? మీరు చెప్పిన ఈ 2 వచనాలు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఒకదానికొకటి సంబంధం కనిపించదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 55 వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్టింగ్ అని, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12 అధ్యాయం 7 వచనంలో ముళ్ళు అని ఉన్న చోట తోరణ అని రాయబడింది. అంటే ఇప్పుడు పౌలు తెలుగు వాళ్ళకి పాపి, ఇంగ్లీష్ వాళ్ళకి పరిశుద్ధులని అర్థం చేసుకుందామా?